రేపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. గోదావరి నదిలో పడవలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాన్స్ బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. గోదావరి ఒడ్డున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు 40,000 అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. కదిలి కదిలి పేద దండు కొదమ సింహమయ్యింది, తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది. ఆ విద్య మాది, వైద్యం మాది, ఆ హక్కు మాది, ఆ లెక్క మాది. ఈ కూటములేంటి, ఆ కుమ్మక్కులేంటి. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట, ప్రజా వైద్య సాధనంట. కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేక ఏ ప్రజానాయకుడికి లేనంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుగురించి ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో ఒక పండగ మాదిరిగా, మామూలుగా అయితే హిందువులు వారి పండగలే చేసుకుంటారు, క్రిస్టియన్లు వారి పండగలు, లేకపోతే ముస్లిం, బట్ అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లోని కూడా అందరూ వారి ఇంట్లో మనిషి కింద భావించి ఒక పండగ మాదిరిగా చేసుకుంటా ఉన్నారు. రేపటి రోజు జరగనున్నటువంటి పుట్టినరోజుకి మరి ఇప్పటికే మొదలవడం జరిగింది. అయితే మా కంటే వినయ్ తేజ మా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా మరి వాటిని పూర్తిగా మీద వేసుకుని చేసేటటువంటి తేజ ఇవాళ జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం చాటుతూ ఏ మాదిరిగా అయితే గోదావరి పొంగుతుందో ఆ రకంగా మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద పొంగేటటువంటి అభిమానాన్ని చూపిస్తూ, గోదావరి అంత ప్రేమని చూపిస్తూ ఇవాళ దాదాపుగా 200 × 200 అడుగులు, దాదాపుగా 40,000 అడుగులతో ఉన్నటువంటి భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి తనకున్నటువంటి అభిమానాన్ని చాటడం జరుగుతూ ఉంది. వాళ్ళ తండ్రికి మించినటువంటి తనయుడిగా, తండ్రి ప్రజల కోసం 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేక అధికారంలో ఉన్నప్పుడు కానీ, మళ్ళీ తిరిగి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రజల కోసమే పనిచేసేటటువంటి వ్యక్తిగా, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, లేక పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు కానీ అన్నిట్లోని కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.